చైనాలో కలకలం సృష్టిస్తున్న హెచ్ఎంపీవీ వైరస్ ఇప్పుడు భారత్లోకి ఎంటర్ అయింది. భారత్లో తొలి పాజిటివ్ కేసు నమోదైంది. బెంగళూరులో 8 నెలల చిన్నారిలో హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలను వైద్యులు గుర్తించారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి అక్కడ అప్డేట్స్ ఏంటి? ఇవాళ చైనాలో వణుకు పుట్టిస్తున్నట్టుగా వైరస్ భారత్ లోకి కూడా వచ్చింది. హెచ్ఎంపీవీ వైరస్ తోటి 8 నెలల చిన్నారికి రావడంతో ఒక్కసారిగా ఉలికి పట్టారని చెప్పుకోవచ్చు. భారత ముఖ్యంగా భారతదేశానికి సంబంధించిన వైద్య విధానం కూడా ఉలికిపడ్డారని చెప్పుకోవచ్చు ఒకసారి. ఎందుకంటే అదే కలకలం రేపుతుంది. గతంలో కరోనా తోటి ఇబ్బంది పడ్డట్టుగా భారతమే కాకుండా ప్రపంచ దేశాలన్నీ కూడా వణికిపోయాయి. అలాంటిది ఇప్పుడు మళ్ళీ మరో మహమ్మారి వస్తుందా అన్నటువంటి భయం, ఆందోళన ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు కలుగుతున్నటువంటి సమయంలోనే ఇవాళ భారత్లోకి కూడా ఎంట్రీ అయింది. గతంలో కరోనా వైరస్ కేరళ నుంచి ఎంట్రీ అయితే ఈసారి బెంగళూరులోని 8 నెలల చిన్నారిలో హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలను వైద్యులు గుర్తించారు. అటు చైనాలో ఈ వైరస్ సంబంధించి కేసులు రోజు రోజుకు పెరుగుతున్నట్టు సందర్భాలు ఉన్నాయి. దీంతో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇలాంటి వైరస్లు ప్రతి ఏటా ఏదో ఒక రూపంలో వస్తుంటాయి, జాగ్రత్తగా ఉండాలంటూ. ఇప్పటికే చైనాలో విస్తరిస్తున్నట్టుగా ఆ వైరస్ తోటి మిగతా దేశాలు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వైరస్ అనేది ఒకరి నుంచి ఒకరికి ఈ విధంగా వ్యాప్తి చెందటమే కాకుండా ఇలాంటి కేసులు పెరిగిపోతే మరో కరోనా మహమ్మారి లాంటిది వస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా కుప్పకూలేట అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే కరోనా వచ్చిన తర్వాత చాలా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక కొన్ని దేశాలు, శ్రీలంక లాంటి దేశాలు ఏకంగా నష్టపోయినట్టు సందర్భాలు ఉన్నాయి. దీంతో ఇలాంటి వైరస్ ఇప్పుడు భారత్ లో కూడా పాజిటివ్ గా రావడంతో ఒక్కసారిగా ఇండియాలో ఉన్నటువంటి వైద్య విధానం కూడా అలర్ట్ అయిందని చెప్పుకోవచ్చు. బెంగళూరులో 8 నెలల చిన్నారికి హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలని వైద్యులు గుర్తించారు. దీంతో అప్రమత్తమయ్యారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా జనాలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పటి వరకైతే కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మాత్రం ఆందోళన చెందాల్సినంత పరిస్థితిలో ఏమీ లేదు. దానికి తగ్గ విధంగా కేంద్ర ఆరోగ్య శాఖ కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. దీని మీద గైడ్లైన్స్ కూడా ఇస్తుంది. దీని మీద సమీక్షలు చేపట్టిన తర్వాత ముందుకెళ్తామంటూ కూడా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కూడా చెప్పింది. అంతేకాకుండా దీని మీద పూర్తి స్థాయిలో పరిశీలించేట విధంగా కూడా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కూడా దృష్టి సారించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చైనాలో కలకలం సృష్టిస్తున్న హెచ్ఎంపీవీ వైరస్ ఇప్పుడు భారత్ లోకి ఎంటర్ అయింది. అయితే ఏ వైరస్ అయినా, ఎందుకంటే కరోనా వల్లనే ఈ టెన్షన్ కు, ఈ ప్యానిక్ గురవుతున్నాం అని చెప్పుకోవచ్చు. కరోనా తర్వాత రకరకాల కేసులు, రకరకాల మిగతా ఆరోగ్య అంశాల్లో కూడా ఒక కరోనా తోటి మిగతా రకరకాల వ్యాధులు, రకరకాల జబ్బులు, రకరకాల ఈవెన్ గుండెపోటు కూడా వచ్చి చాలా మంది చనిపోయినట్టు సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మరొక వైరస్ మోపైందంటే మరో వైరస్ దాపురించింది. హెచ్ఎంపీవీ వైరస్ ఇప్పుడు భారత్ లో కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. దీని మీద కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మరోసారి బులెటిన్ విడుదల చేస్తే అసలు ఏంటి, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా కేంద్రమే ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా అన్ని రాష్ట్రాలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా కేంద్రం గైడ్లైన్స్ ఇచ్చేట్టుగా ఆలోచన చేస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఇది చైనా నుంచే వైరస్లు పుట్టుకొస్తున్నాయి. గతంలో కోవిడ్ అంటే కరోనా వైరస్ కూడా అక్కడి నుంచే రావటం ఇప్పుడు మరోసారి కూడా చైనా నుంచి. అసలు ఈ చైనాలో ల్యాబ్లో మొదలవుతుందా ఈ సృష్టి ఇలాంటి వైరస్లు, లేదంటే యాదృచ్ఛికంగానే వస్తున్నాయా ఏందన్న కోణంలో కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇది ఒక బయోవార్ సృష్టిస్తుందా మరి చైనా ఏమైనా అసలే బయోవార్ సృష్టించేట కోణంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు ప్రతి 2-3 ఏళ్లకోసారి, 4-5 ఏళ్లకోసారి చేస్తుందా అన్న కోణంలో కూడా చూడొచ్చు. మొత్తానికి ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నట్లుగా హెచ్ఎంపీవీ వైరస్ ఇప్పుడు భారత్ లో కూడా ప్రవేశించిందండి. ఎందుకంటే దేశంలో 142,87,000 లక్షల జనాభా ఉంది. భారీ జనాభా. చైనా తర్వాత చైనాకు ఇంచుమించు చైనాతో ఎక్కువ ఉన్నట్టుగా జనాభా ప్రపంచంలోనే భారత్ ఉంది. ఇలాంటి ఇంత జనాభా ఉన్నట్టుగా దేశంలో చాలా రక్షణ కల్పించాల్సిన అవసరం, ముఖ్యంగా జనాల ఆరోగ్యాలని దృష్టిలో పెట్టుకొని కూడా కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా పక్కనే కాబట్టి మనకు కూడా బెంగళూరు అనేది పక్క రాష్ట్రం, కర్ణాటక రాష్ట్రం కావడంతో అప్రమత్తంగా ఉండాల్సిన తెలుగు రాష్ట్రాలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలోనే కరోనా తోటి సహజీవనం చేస్తూ ఇప్పటి వరకు కొనసాగుతూ వస్తున్నాం. ఏదో ఒక రూపంలో కరోనా వైరస్ అనేది వీక్ అయిందన్నట్టు
ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారాన్ని చెప్పుకోవచ్చు. కరోనా వైరస్ వీక్ అయిన తర్వాత మరో వైరస్ హెచ్ఎంపివి వైరస్ ఈ విధంగా ఇప్పుడు భారత్లోకి ఎంట్రీ కావడంతో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. జనాలు కూడా దీని మీద అవగాహన పెంచుకొని ముందుకెళ్లాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు వరలక్ష్మి.